గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా టైమ్స్. ఇంకా ఈ వీకెండ్ మీకు మూవీ రికమెండేషన్ వచ్చేసి ప్రసన్న వదల. ఈ మూవీని అయితే నేను థియేటర్లో అయితే మిస్ అయ్యాను అనమాట. నిన్నైతే ఆహాలో ఓటీటీలో వచ్చి చూసాను. మూవీ అయితే బాగానే ఉంది. ఇట్ వాజ్ డీసెంట్ ఫిలిం అని చెప్తా. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సూర్య రోల్ అయితే మన సుహాస్ గారు అయితే కనిపిస్తారు అనమాట. తనకి జరిగిన యాక్సిడెంట్ వల్ల ఒక ఫేస్ బ్లైండ్నెస్ రావడంతో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లోకి ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత తన లైఫ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, దాని తర్వాత రిజల్వ్ అయ్యి తన నార్మల్ లైఫ్ వచ్చాడా లేదా కంప్లీట్గా మీరు మూవీలో అయితే చూస్తారు. ఇంకా ఓవరాల్గా మీకు మూవీ వర్త్ అడిగితే 90% వరకు వర్త్ అనే చెప్తా. డీసెంట్ మూవీ, ఒక క్లాసిక్ వేలో చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్లాక్ 15 minutes ట్రాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లో కంటిన్యూ చేసుకుంటూ చాలా డీసెంట్ వేలో వెళ్ళిపోతుంది. ఓవరాల్గా ఫ్యామిలీతో సరదాగా ఈ వీకెండ్లో మీకు ఏదైనా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే రికమెండ్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ సుహాస్ గారు మూవీ ట్రాక్ చూసుకుంటే మనకి ఇదే ఇయర్లో మనకి ఫిబ్లో అయితే మనకి అంబోజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ మేలో అయితే మనకి ఈ మూవీ అయితే వచ్చింది అనమాట. ప్రతి మూవీకి ఒక యూనిక్ బేస్ స్టోరీ స్ట్రక్చర్ తీసుకోవడం, క్యారెక్టర్ తీసుకోవడం కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకా మనకి మెయిన్ పోర్షన్ అంతా చూసుకుంటే మూవీ అంతా చాలా రన్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. 2 hours 19 minutes అయితే మూవీ ఉంది. డెఫినెట్గా చూసండి. ఆ హాల్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో ఆన్ దిస్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్.